మన ఛానల్లో ఇంతవరకు రాని టాపిక్ ఏంటంటే ఎస్డబ్ల్యూపీ గురించి. చాలామంది ఎప్పటి నుండి అడుగుతున్నారు కానీ మనకు కుదరలేదు. సో ఈరోజు మనం ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇందులో అదొకటే కాదు, ఎస్ఐపి చేసి ఎస్డబ్ల్యూపీ ఎలా చేయాలి, లంసమ్ ఒక అమౌంట్ ఉంటే దాంట్లో ఎస్డబ్ల్యూపీ ఎలా చేయాలి, లేదు అంటే కొంత లంసం పెట్టి మళ్ళీ ఎస్ఐపి చేసి ఎస్డబ్ల్యూపీ ఎలా చేయాలి, నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ ఎస్ఐపిని ఎస్డబ్ల్యూపీ ఎందుకు కలపాలి, లంసమ్ను ఎస్ఐపిని ఎస్డబ్ల్యూపీ ఎందుకు కలపాలి అనేది మనకు ఈరోజు మన టాపిక్. వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, మీ ఈ వీడియోకు కనీసం ఒక 5,000 లైక్స్ ఇస్తే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, ఎంగేజింగ్ ఉండే వీడియోస్ చేయడానికి మా టీంకి మోటివేషన్గా ఉంటుంది. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎస్డబ్ల్యూపీ, ఎస్ఐపి అనే పదాలు మీకు తెలిసినాయి అంటే మీకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. సో జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ మాత్రమే చేస్తూ ఉంటాం అనమాట. సో అందులో ఏంటంటే మనకు ఒక స్ట్రాటజీ ఏంటంటే ఎస్డబ్ల్యూపీ ఇది ఎందుకు వాడాలి అనేది మనం కనుక చూస్తే, ఇప్పుడు మీరు ఎస్ఐపి చేస్తూ కొంత కార్పస్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో దాన్ని మీరు స్మార్ట్గా నెల కొంత డ్రా చేస్తూ ఎంజాయ్ చేయడానికి ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉంటే దాన్ని ఎస్డబ్ల్యూపీలో పెట్టి నెల కొంత డ్రా చేస్తూ అంటే రెగ్యులర్గా ప్యాసివ్ ఇన్కమ్ రావడం కోసం కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక అతి ముఖ్యంగా ఎస్డబ్ల్యూపీ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే రిటైర్డ్ పర్సన్స్కు దీన్ని మించిన గొప్ప స్ట్రాటజీ అనేది ఇది లేదని చెప్పొచ్చు. సో మొత్తానికి ఏంటంటే ఎస్ఐపితో జమ చేయండి, ఎస్డబ్ల్యూపీతో మజా చేయండి. ముందుగా మనం కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. ఒకటేంటంటే ఎస్ఐపి అనేది ఏంటి, మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ను ఇన్వెస్టింగ్ చేసే ఒక స్ట్రాటజీ. సో ఇందులో మనం నెల అంటే మంత్లీ, వీక్లీ లేదంటే డైలీ కూడా ఎస్ఐపి అనేది చేసుకోవచ్చు. సో ఎస్ఐపి అనేది మనం మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నాము. ఎందుకు అంటే వెల్త్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, 20 సంవత్సరాల పాటు మీకు రిటర్న్స్ మినిమం ఒక 12% వచ్చాయనుకుంటే మీ కార్పస్ ₹1,00,00,000 మీకు వస్తుంది. సో ఇక్కడ ఇది ఎవరు చేస్తారో ఎస్ఐపి అనేది అంటే ఏజ్ 25 సంవత్సరాలు అంటే జాబ్ వచ్చిన కొత్తలో ఫస్ట్ నుంచి మీరు రిటైర్మెంట్ అయ్యే టైం వరకు మీరు ఎస్ఐపి అనేది చేసుకోవచ్చు. దానివల్ల మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక ఎస్డబ్ల్యూపీ ఏంటి అంటే ఒక అమౌంట్ను మీరు ఎస్డబ్ల్యూపీ అంటే అదే మ్యూచువల్ ఫండ్స్లో దాన్ని మీరు నెల కొంత అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవడం, ఆ విత్డ్రా అయిన అమౌంట్ కూడా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి వస్తూ ఉంటుంది. సో ఇది మనం జనరల్గా మంత్లీ పెట్టుకుంటూ ఉంటాం. ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ అనేది పెట్టుకుంటాం అనమాట. అది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఫిక్స్డ్ పర్సెంటేజ్ పెట్టుకున్న తర్వాత మిగిలిన పర్సెంటేజ్ అంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే ఇప్పుడు మనం 12% గ్రోత్ ఉంది అనుకోండి, ఒక 6% మనం డ్రా చేస్తే ఇంకా 6% ఏం చేస్తుంది, అది తిరిగి రీఇన్వెస్టింగ్ అవుతుంది, తిరిగి కంపౌండింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఇక్కడ ₹1,00,00,000 క్రియేట్ చేశారో ఆ ₹1,00,00,000 కార్పస్ని మీరు 6% లెక్క అంటే 6% అంటే కోటికి 6% 6 లక్షలు. 6 లక్షలు అంటే నెలకి ₹50,000 మీరు విత్డ్రా చేసుకుంటే మరి మిగిలిన 6% ఏమవుతుంది, ఆ మిగిలిన 6% అనేది మళ్ళీ వెల్త్ క్రియేషన్లో ఒక పార్ట్ అవుతుంది, అంటే కంపౌండింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఎవరికి సూటబుల్ అంటే బెస్ట్ ఏజ్ 55 లేదంటే 60+ వరకు ఇది బాగా సూటబుల్ అయిన ప్రోడక్ట్. ఇక ఎస్డబ్ల్యూపీ ఎలా పనిచేస్తుంది అని ఇంకా వివరాల్లోకి వెళ్తే, సో ఎస్డబ్ల్యూపీ అనేది మీరు అమౌంట్ను నెల విత్డ్రా చేసుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే ప్రతి సంవత్సరం కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి. ఇక ఈ అమౌంట్ అనేది మీరు ఫిక్స్డ్ పెట్టుకుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు నెలకు 50,000, నెలకు 1,00,000 లేదంటే నెలకు 2 లక్షలు. సో మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎక్కువ మంది ఏంటంటే ఈ 2 లక్షల పైన పెడుతుంటారు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఒక కార్పస్ అనుకొని ఇప్పుడు ఒక ₹1,00,000 ఉంది అంటే తర్వాత 10 సంవత్సరాల తర్వాత 2 లక్షలు కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి 3 లక్షలు కూడా నెలకు ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకొని చెప్తుంటారు అనమాట. సో ఇక మనం ఇందులో ఎస్డబ్ల్యూపీలో చేసేది ఏంటంటే మనం క్యాపిటల్ నుంచి డబ్బులు డ్రా చేయట్లేదు, ఓన్లీ దాని ద్వారా వచ్చే ప్రాఫిట్లో నుండి కొంత పర్సంటేజ్ మాత్రమే మనం డ్రా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీరు నెలకు ఒక ₹15,000 ఎస్ఐపి కనుక చేస్తూ ఉంటే 20 సంవత్సరాల పాటు చేస్తే మీకు మినిమం ఒక 12% రిటర్న్స్ వస్తే మీకు వచ్చే కార్పస్ ఎంత అంటే ₹1,40,00,000. మీరు ఈ ₹1,40,00,000 ఎస్డబ్ల్యూపీ ద్వారా నెలకు 70,000 డ్రా చేయొచ్చు, నెలకు 80,000 డ్రా చేయొచ్చు, నెలకు ₹1,00,000 డ్రా చేయొచ్చు. నెలకు 70,000 కనుక డ్రా చేసి అంటే 25 సంవత్సరాల పైగా మీరు డ్రా చేసుకోవచ్చు.
నెలకు 80,000 డ్రా చేస్తే 20 సంవత్సరాల పైగా మీరు డ్రా చేసుకోవచ్చు. నెలకు ₹1,00,000 డ్రా చేస్తే 15 నుండి 18 సంవత్సరాల పైన డ్రా చేసుకోవచ్చు. ఇక మిగతా అమౌంట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయట్లేదు, ఒక క్యాలిక్యులేటర్లో చూద్దాం తర్వాత. అయితే ఇప్పుడు జనరల్గా చాలామందికి వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు ఎస్ఐపి ద్వారా కొంత కార్పస్ వచ్చింది, లేదు అంటే నేను రిటర్న్ అయిపోయాను, నాకు నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి, ₹2 కోట్ల ఉన్నాయి, నేను ఎఫ్డి చేసుకోవచ్చు కదా, నేను ఒక ఇల్లు కట్టుకొని ఆ రెంట్స్ నేను ఎంజాయ్ చేస్తాను కదా, నేను ఎస్డబ్ల్యూపి ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్కు ఆన్సర్ ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. మీ దగ్గర ₹1 కోటి ఉన్నాయి, మీరు ఏం చేశారంటే ఒక ఫ్లాట్ కొన్నారు, అపార్ట్మెంట్, మంచి ప్రైమ్ లొకేషన్లో. అక్కడ మీకు ₹25,000 మీకు రెంట్ వస్తుంది, అన్నీ పోగా అనుకోండి, మెయింటెనెన్స్ ఇవన్నీ పోగా మీకు ఒక ₹20,000 రెంట్ వస్తుంది. సో మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత కనుక చూసుకుంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, జనరల్గా మన అంటే అపార్ట్మెంట్స్ అనేవి ఏంటంటే 10 సంవత్సరాల్లో డబుల్ అవుతుంటాయి రేటు. సో దాని విలువ మనకు ₹2 కోట్లు అవుతుంది. మీరు అదే ₹1 కోటి ఎఫ్డి కనుక చేశారు అంటే ఎఫ్డి ఇంట్రెస్ట్ ఒక 6% వేసుకోండి సంవత్సరానికి. జనరల్గా మీరు చూస్తే ఎఫ్డి కొంతమంది అడుగు 7% కూడా ఉంది కదా సార్ అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే మన గ్రోయింగ్ ఎకానమీ పెరుగుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎఫ్డి అనేది రేపు మీరు 3% వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఓకే, సో మనం 6% తీసుకున్నాము. మీరు నెలకు ఒక ₹50,000 కోటి వేస్తే మీకు నెలకు ₹50,000 వస్తాయి 6% లెక్కన. 10 సంవత్సరాల తర్వాత సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ ఎఫ్డి కోటే ఉంటుంది, మీరు నెలకు 50,000 మాత్రం డ్రా చేస్తూ ఉంటారు. ఇక్కడ క్యాపిటల్ అనేది పెరగలేదు. ఇప్పుడు మీరు అదే ₹1 ఎస్డబ్ల్యూపిలో కనుక పెట్టినట్టయితే, నెలకు 12% మినిమమే వేసుకున్నట్టయితే, దీంట్లో మీరు ఓన్లీ 6% డ్రా చేస్తున్నట్లయితే సంవత్సరానికి, అప్పుడు నెలకు 50,000 డ్రా చేస్తూ ఉంటారు. 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అంటే దాని విలువ ₹2 కోట్ల అవుతుంది. ఇప్పుడు ఆ క్యాలిక్యులేటర్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఎస్డబ్ల్యూపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసాము. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ₹1 పర్ మంత్ మనం డ్రా చేసేది 50,000, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12%, పేర్ మినిమం. ఒక 10 సంవత్సరాలు డ్రా చేసాం అనుకోండి. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసింది ₹1, విత్డ్రా చేసింది 60 లక్షలు 10 సంవత్సరాల పాటు. చివరికి అయినా కూడా మీకు ఇంకా ఉంది ఏంటంటే దాదాపు ₹1,99,60,000 అంటే దాదాపు ₹2 కోట్ల. ఇప్పుడు మనం ఇంకొక చార్ట్ కనుక మనం గమనిస్తే, ఎస్డబ్ల్యూపి వర్సెస్ ఎఫ్డి వర్సెస్ హౌస్ రెంట్. మంత్లీ ఇన్కమ్ విషయానికి వస్తే ఎస్డబ్ల్యూపిలో మంత్లీ ఇన్కమ్ ఉంది, ఎఫ్డీలో ఉంది, హౌస్ రెంట్లో ఉంది. సో ఇది మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఇన్కమ్ గ్రోత్ పొటెన్షియల్ ఎట్లా ఉంది అంటే, ఎస్డబ్ల్యూపిలో ఇంతకుముందు మీరు చార్ట్ చూశారు, అది క్యాలిక్యులేటర్ చూశారు. ఎఫ్డీలో ఇన్కమ్ గ్రోత్ ఏం లేదు, కాన్స్టెంట్గా ఉంది. హౌస్ రెంట్లో గ్యారెంటీ లేదు, పెరుగుద్ది కానీ ఎంత పెరుగుతుంది గ్యారెంటీ లేదు. ఇక రిస్క్ విషయానికి వస్తే ఎస్డబ్ల్యూపిలో మీడియం రిస్క్ అనేది ఉంటుంది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఎఫ్డీలో రిస్క్ అనేది తక్కువ రిస్క్ ఉంటుంది. కాకపోతే ఎఫ్డీలో ఏంటంటే ఇవి బ్యాంకులో 5 లక్షల వరకే మీకు గ్యారెంటీ అనేది ఉంటుంది. సో మీరు ₹1 కోటి కనుక ఎఫ్డీ చేయాలంటే 20 అకౌంట్లు ఓపెన్ చేయాలి. అంటే 5 లక్షలు ఇంటూ 20 అకౌంట్లు ఓపెన్ చేస్తే అప్పుడు మీకు మీ క్యాపిటల్కు గ్యారెంటీ ఉంటుంది. ఇక హౌస్ రెంట్ అనుకోండి, హై అంటే అది ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియదు, ఎప్పుడు రిపేర్ వస్తాయో తెలియదు, కాబట్టి దాంట్లో రిస్క్ అనేది కొంచెం ఎక్కువ. ఇక ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే మనం ముందు డిస్కస్ చేసుకుందాం ట్యాక్స్ గురించి. ఇది చాలా బెటర్గా ఉంటుంది ఎస్డబ్ల్యూపిలో. ఎఫ్డీలో వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మీకు ట్యాక్స్ అనేది ఖచ్చితంగా దీనికి పడుతుంది. ఇక హౌస్ రెంట్కి కూడా 25,000 30,000 ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా అంతా ఆన్లైన్ పేమెంట్ చేస్తారు కాబట్టి అది కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఎస్డబ్ల్యూపిలో మెయింటెనెన్స్ ఏమీ ఉండదు, ఎఫ్డీలో మెయింటెనెన్స్ ఏమీ ఉండదు, హౌస్ రెంట్కి మాత్రం పెద్ద హెడేక్ అనమాట మెయింటెనెన్స్ అనేది. ఎస్డబ్ల్యూపి మరి ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు రిటైర్డ్ పర్సన్స్కు ఇది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి నెల పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. అదే రకంగా వీరు పిల్లలపై డిపెండ్ కావాల్సిన పని ఉండదు. ఇప్పుడు వీరికి ఒక 10 ఎకరాలు ఉండనివ్వండి, 40 ఎకరాలు ఉండనివ్వండి, 100 ఎకరాల మీకు ఏమి ఉన్నా కూడా మీకు క్యాష్ ఫ్లో అనేది ఉండదు. సో అప్పటికి మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి అమ్మడానికి కూడా అవకాశం ఉండదు. సో మీరు మీ రిటైర్మెంట్ ఫండ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ పిల్లలు పెద్ద అయ్యే లోపలే మీరు ఒక రిటైర్మెంట్ కార్పస్ అనేది మీరు డెవలప్ చేసుకుంటేనే మీకు ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా మీరు మీ డబ్బులతో మీరు బతకొచ్చు హ్యాపీగా. జాబ్ చేసే వారికి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే ఒక సెకండ్ ఇన్కమ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఒక ఏదో సోర్స్ ద్వారా వీరికి ఒక 20 లక్షలు 30 లక్షలు వచ్చాయనుకోండి, దాన్ని వాళ్ళు ఎస్డబ్ల్యూపి ద్వారా నెలకు కొంత ప్యాసివ్ ఇన్కమ్ అనేది వీళ్ళు జనరేట్ చేసుకోవచ్చు. ఇక కొంతమందికి ఏంటంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చి ఉంటాయి అనుకోండి, అంటే ఎవరైనా చనిపోతే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఏంటంటే వాళ్ళు ఎస్డబ్ల్యూపిలో పెట్టి
నెల నెల కొంత డబ్బులు డ్రా చేసుకోవచ్చు అనమాట. సో అది వీరికి కూడా బాగా మంచి సూటబుల్ ప్రోడక్ట్ అనమాట. ఇక ఆడవారికి అంటే హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు ఏంటంటే వాళ్ళు వారి ఖర్చుల కోసం కొంత అమౌంట్ వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని నెల నెల దాంట్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా. దీనికి ఒక చిన్న క్యాలెండర్ చూపిస్తే చూడండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మా పాప కాలేజ్ చదువుతుందని అనుకుందాం. అంటే ఒక 5 సంవత్సరాల కాలేజ్ అవుతుంది. ఆమెకి నెలకు ఒక 3,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఒక పాకెట్ ఎక్స్పెన్సెస్ అనుకోండి. ఇప్పుడు ఆ 3,000 రూపాయలు నేను ఇవ్వాలి అంటే నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే 3 లక్షల రూపాయలు పెడతాను ఎస్డబ్ల్యూపీలో. నెలకు 3,000 రూపాయలు వచ్చేటట్టుగా దాంట్లో పెడతాను అనమాట. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 15%. అదేంటి సార్ ఇంతకుముందు 12% ఇప్పుడు 15% అంటే నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి 15%, నేను 18% 20% ఎలా చేసుకోవాలా అనేది నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను 15% వేసుకున్నాను అంతే. ఇక టైం పీరియడ్ 5 ఇయర్స్, అంటే కాలేజ్ 5 ఇయర్సే కాబట్టి ఇది జస్ట్ ఓన్లీ ఖర్చుల కోసం. ఇప్పుడు చూడండి, నేను 3 లక్షలు పెట్టాను, విత్డ్రా ఎంత చేసింది? 1,80,000 విత్డ్రా చేసింది. ఎవ్రీ మంత్ 3,000 లెక్కన. అయినా కూడా నా క్యాపిటల్ అలాగే ఉంది, ఇంకా 44,000 ఇంకా ఎక్స్ట్రా ఉంది ఇంట్లో. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్. ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐస్ అక్కడ బాగా సంపాదించుకొని రిటైర్ అయ్యి లేదంటే కొంత అమౌంట్ వాళ్ళకి ఏదైతే టార్గెట్ అమౌంట్ అనుకుంటారో ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వారు దాన్ని ఎస్డబ్ల్యూపీ చేయడం వల్ల వాళ్ళకి నెల నెల మంచి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ నుండి ఏదో ఒక రియల్ ఎస్టేట్లోనో అక్కడ డబ్బులు పెట్టడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ లేకపోవడం, లేకపోతే రకరకాల లీగల్ ఇష్యూస్, లేదు అంటే వారికి అనుకున్న విధంగా లిక్విడిటీ లేకపోవడం. ఎస్డబ్ల్యూపీ వాళ్ళు ఏంటంటే బెస్ట్ స్ట్రాటజీ, వాళ్ళ డబ్బులు ఎక్కడికి పోవు, వెల్త్ క్రియేట్ అవుతుంటుంది, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. సో ఇక్కడ ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ ఎన్ఆర్ఎస్కి. ఇంకా కొంతమంది ఏమడుతారంటే సార్ మాకు మేము కొంత క్యాపిటల్ పెడతాం, మాకు మొత్తం ప్రాఫిట్ ఇచ్చేయండి, క్యాపిటల్ కూడా మాకు పెరగాల్సిన పని లేదు అంటే. ఇది ఇక్కడ ఈ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే చాలామంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చే రిటైర్మెంట్ కార్పస్ కోసం మనము చెప్తుంటాం కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర 55 సంవత్సరాలకు 52 సంవత్సరాలకు రిటైర్మెంట్ కార్పస్ కోసం వస్తుంటారు. అంటే వాళ్ళకు ఉండే టైం తక్కువ ఉంటుంది. సో వాళ్ళంతా ఎస్ఐపి చేయలేరు. సో తర్వాత ఎస్డబ్ల్యూపీలో మనం 6% ఇంత డ్రా చేయాలంటే కూడా ఇన్ఫ్లేషన్ లెక్కేసుకుంటే అది సరిపోదు నెల నెల. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మాకు క్యాపిటల్ లేకపోయినా పర్లేదు, మాకు మొత్తం విత్డ్రా చేసుకుంటే చాలు అని ఉంటుంది. అంటే రిటర్న్స్ మొత్తం విత్డ్రా చేసుకోవాలి, క్యాపిటల్ పెరగడం అవసరం లేదు. సో ఇదేంటంటే కొంచెం రిస్కీ అనమాట. అంటే ఒకసారి ఇది క్యాలిక్యులేటర్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర కేవలం ₹1,00,00,000 మాత్రమే ఉన్నాయి రిటైర్మెంట్ కార్పస్, ఆయన ఎస్డబ్ల్యూపీలో పెట్టాడు. అతను ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పిన రూల్ ప్రకారం 6%, ఇక్కడ అతను 12% నేను డ్రా చేస్తాను సార్ అన్నాడు. సో ₹1,00,000 డ్రా చేసుకుంటున్నాడు. మనం రిటర్న్స్ రేట్ ఎంత 12% చెప్పాము. చెప్పినప్పుడు ఏమైందంటే ఈ అమౌంట్ అనేది 26 సంవత్సరాలు వస్తుంది. మీరు చూడండి, ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశాడు, టోటల్ విత్డ్రా 26 సంవత్సరాలు విత్డ్రా చేస్తే 3 కోట్ల సంథింగ్ ఏదో చేశాడు. ఫైనల్గా 2,80,000 అంటే మొత్తం వాష్అవుట్ అయిపోయింది క్యాపిటల్. సో ఇతను 26 సంవత్సరాల పాటు బతకగలడు. అంటే ఒక వ్యక్తి 60 సంవత్సరాలు రిటైర్డ్ అనుకోండి, సో దాదాపు అంటే 85 సంవత్సరాల వయసు వరకు కూడా ₹1,00,00,000 మొత్తము కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటికి ట్యాక్స్ ఎలా పడతాయి. సో ఇది ఎస్డబ్ల్యూపీ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఒక స్ట్రాటజీ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ రూల్సే వర్తిస్తాయి. అంటే ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఏ అమౌంట్ అయినా కూడా డ్రా చేయనంత వరకు రూపాయి కూడా ట్యాక్స్ పడదు. విత్డ్రా చేయనంత వరకు మీరు ఎన్ని కోట్లైనా కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి, మీకు ₹1 కూడా ట్యాక్స్ పడదు. ట్యాక్స్ ఎప్పుడు పడుతుంది అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు సంవత్సరం లోపల కనుక మీరు విత్డ్రా చేసినట్టయితే అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది, ఎస్టీసీజీ. అది ఎంత ఉంటుందంటే 20% ఆన్ గెయిన్స్. అంటే మీ ప్రాఫిట్లో మీద 20%, మీ అసలు మీద కాదు, ప్రాఫిట్ మీద. అంటే మీ ప్రాఫిట్ ₹1,00,000 వచ్చింది అనుకోండి, అప్పుడు 20,000 ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లేదు ఇప్పుడు సంవత్సరం పైన అనుకోండి, ఎల్టీసీజీ ట్యాక్స్ పడుతుంది, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అది 12.5% ఉంటుంది గెయిన్స్ మీద. అది కూడా ఏంటంటే 1,25,000 పైన ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక సంవత్సరం తర్వాత డ్రా చేశారు, ₹1,00,000 మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ₹1,00,000కి మీకు ట్యాక్స్ పడదు. ఎందుకంటే అది 1.25 lakhs లోపు ఉంది కాబట్టి. లేదు మీరు ఒక 2.25 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఓన్లీ ప్రాఫిట్, అప్పుడు 1,20,000 తీసేస్తే ఇంకా ₹1,00,000 మిగులుతుంది. ఆ ₹1,00,000 మీద 12.5% అంటే ₹12,500 ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాము, అప్పుడు మీరు ఏదంటే 2 సంవత్సరాల లోపల కనుక డ్రా చేసినట్లయితే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో, అంటే మీరు 20% స్లాబ్లో ఉన్నారా 30% స్లాబ్లో ఉన్నారా, దాన్ని బట్టి మీకు ట్యాక్స్ అనేది పడుతుంది. ఇక 2 సంవత్సరాలు దాటింది అనుకోండి,
12.5% ఉంటుంది. దీంట్లో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఉండదు. ఇక ఇప్పుడు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి ఎస్డబ్ల్యూపి ఏ మ్యూచువల్ ఫండ్స్లో చేయాలి అనేది. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. ఎస్డబ్ల్యూపి విషయంలో మాత్రం మీరు డైరెక్ట్ ఫండ్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదే రెగ్యులర్ ఫండ్స్ అనుకోండి, అంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ చేసినప్పుడు ఇంకా డబుల్ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్డబ్ల్యూపి అనేది చాలా పెద్ద అమౌంట్, అంటే దాదాపు కోట్లలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 1% కూడా చాలా తేడా వస్తుంది అనమాట. లక్షల్లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య వచ్చిన మన ఒక క్లయింట్, ఆయనకు 12 years తర్వాత రిటైర్మెంట్ అయ్యేది ఉందనమాట. అంటే రిటైర్మెంట్ కార్పస్ 12 years టార్గెట్ పెట్టుకున్నాడు, కొంత అమౌంట్ పెట్టుకున్నాడు. అతని దగ్గర ఉన్న ఫండ్స్ మనం చెక్ చేస్తే ఎలా ఉంది అంటే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అతనికి ఇచ్చాడనమాట. మొత్తం 10 ఫండ్లు ఉన్నాయి. దాంట్లో 2 డెట్ ఫండ్స్, 1 ఇండెక్స్ ఫండ్ ఉంది, 2 సెక్టార్ ఫండ్స్ ఉంది, ఇక మామూలుగా 5 ఫండ్స్ ఈక్విటీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక వ్యక్తి 12 సంవత్సరాల పాటు ఎస్ఐపి చేస్తున్నప్పుడు అసలు ఇవి అవసరమా అని. డెట్ ఫండ్స్ ఇంట్రెస్ట్ రాదు, పెద్దగా రిటర్న్స్ రావు. ఇండెక్స్ ఫండ్స్ నార్మల్ రిటర్న్స్, సెక్టార్ వెరీ రిస్కీ. ఇలా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంపలు కొల్లేరే ప్రమాదం ఉంటుంది. అందుకని మీరు ఎస్డబ్ల్యూపి విషయంలో, అంటే ముఖ్యంగా ఇంత పెద్ద అమౌంట్ను హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా డ్రైవర్ అనేవాడు కావాలి. అంటే ఒక మంచి స్ట్రాటజీ వర్కౌట్ చేసేవాడు కావాలి. సో అటువంటి డిస్ట్రిబ్యూటర్ని మీరు మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మన దగ్గర కూడా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని సర్వీసులు అవైలబుల్ ఉంటుంది. మీకు వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, మేము స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాము. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో నాతో అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఇకపోతే దీంట్లో ఎస్డబ్ల్యూపి విషయంలో ఎలాంటి ఫండ్స్ అనేవి మనం చూడాలి అంటే, అయితే ఎస్డబ్ల్యూపిల విషయంలో మనకు స్ట్రాటజీస్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సో సింపుల్గా ఏ ఫండ్స్లో పెట్టాలి అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, ఇంకా షార్ట్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. సో వీటిల్లో పెట్టుకోవడం ద్వారా కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అన్నిటికీ ఉన్నట్టుగానే మనకు ఎస్డబ్ల్యూపికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. సో ఎస్ఐపి రూల్స్ కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎస్డబ్ల్యూపికి ఎలాంటి రూల్స్ అంటే, మీరు ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయాలంటే మొదటగా మనం చెప్పినట్టుగా ఎస్ఐపి చేయాలి, ఎస్ఐపి ద్వారా వెల్త్ క్రియేట్ చేయండి, ఆ తర్వాత ఎస్డబ్ల్యూపి చేయండి. ఎస్ఐపిలో మీరు ఏవైతే ఫండ్స్లో పెడతారో అవే ఫండ్స్లో మళ్ళీ మీరు ఎస్డబ్ల్యూపి చేసుకోవచ్చు. లేదు మాకు ఆల్రెడీ మీరు ఎస్ఐపి లాంటిది ఏమీ చేయలేదు, ఎక్కడ నుండో మీకు డబ్బు వచ్చింది, అంటే ఒక ₹1 కోటి 2 కోట్లు ఏదో రకంగా వచ్చింది, రిటైర్మెంట్ కార్పస్ ఏదో వచ్చింది, దాన్ని మీరు చేయాలన్నప్పుడు అప్పుడు మీరు సపరేట్ స్ట్రాటజీ ప్రకారం, అంటే ఇంతకుముందు ఏదైతే చెప్పామో ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు ఎస్డబ్ల్యూపిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనము సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలన్నప్పుడు మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ 6% మాత్రమే తీసుకున్నాము. 8% కంటే ఎక్కువ మాత్రం మీరు తీసుకోవద్దు, దానివల్ల మీ క్యాపిటల్ పోయే ప్రమాదం ఉంటుంది. సో మీరు దీని లోపు కనుక పెట్టుకుంటే మీ క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది, మళ్ళీ మిగతాది ఏదైతే ఉందో రిటర్న్స్ అవి కంపౌండింగ్ అవుతూ ఉంటుంది. ఇక మీరు ఏవైతే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో మీరు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీరు ఎస్డబ్ల్యూపి చేయడానికి కరెక్ట్ ఏజ్ ఏంటి అంటే, ఇప్పుడు 55లో మీరు రిటైర్ అవుతారనుకుంటే 55, లేదంటే 60+. అప్పుడు ఆ ఏజ్ నుంచి మీరు ఎస్డబ్ల్యూపి అనేది మీరు పెట్టుకోవచ్చు. అంటే ఎర్నింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇది చేసుకోవచ్చు అనమాట. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, ఎస్ఐపికైనా ఎస్డబ్ల్యూకైనా కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. అంటే మీకు కంపెనీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఉంటే మీరు ఎస్ఐపిలు ఎస్డబ్ల్యూపిలు దయచేసి చేయకండి. ఎందుకంటే మీకు చేయడానికి అర్హత లేదు. ఒక్క మెడికల్ బిల్లు మీ ఎస్ఐపి మొత్తాన్ని, మీ ఎస్డబ్ల్యూపి మొత్తాన్ని వాచ్అవుట్ చేసే ప్రమాదం ఉంటుంది. సో మొత్తానికి మీరు ఈ వీడియో ద్వారా ఎస్డబ్ల్యూపి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారని మేము అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.